డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది వేలంలోకి మొత్తంగా 8 మంది ఆటగాళ్లను వదిలివేస్తే 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మొత్తంగా ఆర్సీబీ దగ్గర ప్రస్తుతం 16.4 కోట్ల పర్స్ మనీ ఉంటే 8 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. అయితే ఇందులో 2 ఫారిన్ ప్లేయర్స్ని అయితే తీసుకోవాల్సి ఉండగా లాస్ట్ ఇయర్ ఘోరంగా విఫలమైన లియామ్ లివింగ్స్టోన్ అయితే విడుదల చేసింది. సో అతనికి రిప్లేస్మెంట్గా ఆర్సీబీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్సీబీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లియామ్ లివింగ్స్టోన్కి రిప్లేస్మెంట్గా ఆర్సీబీ జట్టు రసెల్ను టార్గెట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర ఉన్న పర్స్ మనీ 16.4 కోట్లు మాత్రమే. సో ఈ రసెల్ దాదాపుగా 8 నుంచి 10 కోట్ల ధర పలికే సూచనలు ఉన్నాయి. కాబట్టి అతన్ని తీసుకుంటే మరొక 6 కోట్ల ధరలోనే మిగతా 7 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రసెల్ను టార్గెట్ చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. లియామ్ లివింగ్స్టోన్కి రిప్లేస్మెంట్గా 3 ఆటగాళ్లను అయితే ఆర్సీబీ జట్టు టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే మైకెల్ బ్రేస్వెల్. న్యూజిలాండ్ తరఫున ఇటీవల T20 ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్న ఇతను బ్యాటింగ్ కూడా చేయగల ఎబిలిటీ ఉండడంతో ఇతన్ని తీసుకోవడానికి ఆర్సీబీ జట్టు మొగ్గు చూపవచ్చు. ఇతను తక్కువ ధరకే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మైకెల్ బ్రేస్వెల్ ఫస్ట్ ఆప్షన్గా ఉండవచ్చు. సెకండ్ ప్లేయర్ మోయిన్ అలీ. సో ఇతను కూడా బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో చేయగలడు. సో స్పిన్ కూడా వేయగలడు. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే పనిచేస్తాడు. సో మోయిన్ అలీ కూడా సెకండ్ ఆప్షన్గా ఆర్సీబీకి ఉండవచ్చు లియామ్ లివింగ్స్టోన్కి రిప్లేస్మెంట్గా. థర్డ్ ప్లేయర్ మాథ్యూ షాట్. ఇటీవల ఆస్ట్రేలియా తరపున వైట్ బాల్ ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. టాప్ ఆర్డర్లో ఆడే ఇతను హిట్టింగ్తో పాటు స్పిన్ వేయగలడు. సో ఇతను కూడా ఆర్సీబీకి సూట్ అయ్యే ప్లేయర్గా కనిపిస్తున్నాడు. లియామ్ లివింగ్స్టోన్కి రిప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.